వస్తూనే మంచి తెల్లటి ఏలు వచ్చింది. ఇంద్రుడు నాకు కావాలని తీసుకుపోయినాడు. తెల్లటి గుర్రం వచ్చింది, అది నాకు కావాలన్నాడు. లక్ష్మీదేవి వచ్చింది, మహావిష్ణువు పట్టుకొని పోయినాడు. కల్పవృక్షం వచ్చింది, ఇంద్రుడు తీసుకుని వెళ్ళాడు. కామధేను వచ్చింది, ఇంద్రుడు తీసుకుని వెళ్ళాడు. లోకంలో మంచి మంచి వచ్చినవన్నీ కూడా తల ఒకటి పట్టుకుపోయినాడు అన్నమాట. హారాహారం వచ్చింది, విషం వచ్చింది అన్నమాట. అందరూ పరిగెత్తబట్టారు, ఒక్కడు రక్షించేవాడే లేడన్నమాట. అప్పుడు దేవతాగణమంతా వెళ్ళి ఆ సర్వమంగళి అయిన గౌరీదేవిని ప్రార్థించినమ్మా, నువ్వు తప్ప రక్షించే వాళ్ళు లేరు. వాగర్థారుణ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగత పితరో వందే. పార్వతీ పరమేశ్వరు జగత్తునంతా రక్షించాలా అంటే మీరు తప్ప మిగతా వాళ్ళు లేరు అని చెప్పేసి ప్రార్థన చేస్తూనే బృంగడు వాడు విభుండని బృంగడి గర్వమని దేవుని ప్రతిభలు బృంగమని సర్వమంగళ మంగళకరమంతా మదివంపేది శాస్త్రం అన్నమాట. ఆరాహనం వచ్చింది, ఎవరో దగ్గరకు రాలేదన్నమాట. అందరూ వేడుకుంటూనే అమ్మవారు చూసి చెప్పిందన్నమాట, అయ్యా